పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి విపరీతమైనటువంటి కుంభకోణాలు చేసేసారు, మిమ్మల్ని జైలుకి పంపిస్తామని చెప్పి విపరీతమైనటువంటి స్టేట్మెంట్లు, ప్రచారాలు, వాస్తవాలు. కొన్ని పత్రికలు అయితే ఇక మీ మీద రోజుకు వాళ్ళే ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, వాళ్ళే ఎఫ్ఐఆర్లు కూడా కట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత టార్గెట్ చేసింది సార్? చంద్రబాబుకు మొదటి నుంచి కూడా ఆయనకు రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాను. ఏ ఎన్నికల్లో కూడా ఆయనకు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి మొన్న ఎలక్షన్ జరిగేదాకా కూడా దేంట్లో కూడా ఆయనకు మా జిల్లాలో మెజారిటీ రాలేదు, మేమే మెజారిటీ సాధిస్తూ వచ్చాం. మరి ఈసారి మరి నీ ఏదే హామీల వల్లనో లేకపోతే ఇంకేదైనా కుట్ర జరిగిందో కానీ ఈసారి మాత్రం దాదాపు మీరు 2 స్థానాలు తప్ప మిగతా అన్నీ కూడా గెలవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి మమ్మల్ని చూసి కానీ మా పేరు చెప్తే కానీ ఆలోచిస్తే కానీ ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. చాలా ఓర్చుకోలేకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. లేనివన్నీ కూడా పత్రికల్లో రాయడం, రాసిన వెంటనే కేసులు పెట్టిన వెంటనే మళ్ళీ మేము కోర్టులకు వెళ్ళడం, ఈ విధంగా మొత్తం కూడా ఈ సంవత్సరం కాలం అంతా కూడా జరిగింది. మా ఆశ్చర్యం ఏముండదు, ఇంకా 4 సంవత్సరాలు కూడా ఈ విధంగా జరిగితే ఈ ఆశ్చర్యం ఏముండదు. అయినా భరిస్తాం, మాకేమి ఇబ్బంది లేదు. మేమేది ఎన్నికపోయేదో లేకపోతే రాజీ అయ్యేదో అదేముండదు. సరే, మద్యం ఒక స్కామ్ మీ ప్రభుత్వంలో పెద్ద స్కామ్ జరిగింది, 3000 కోట్లు కుంభకోణం జరిగిందని, అందులో మీ అబ్బాయి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అందులో విచారణకు పిలుస్తుంది సిట్. మాకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మిథున్ రెడ్డి గారికి కానీ దీనికి ఏం సంబంధం అంటున్నారు. ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్కి ఇచ్చారు వారు నడిపారు మొత్తం కూడా. మరి ఏదైనా లోతుపాట్లు ఉంటే వాళ్ళకి తెలియాలి, కానీ ఇది ప్రభుత్వానికి అంటగట్టడం కానీ లేకపోతే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తులకు అంటగట్టడం కానీ చాలా అంటే ఒక పద్ధతి ప్రకారము అనగదొక్కాల ప్రతిపక్షాన్ని, ఈ ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. సార్, మదనపల్లిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అది మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించారు, భూముల రికార్డులన్నీ తగలబెట్టిచ్చేశారని చెప్పి అదొక ఆరోపణ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అందులో? 1 సంవత్సరం రోజులు అవుతా ఉంది. ఈ సంవత్సరం రోజుల్లో ఏదైనా మీరు దాని నుంచి ఆలోచన చేస్తారా? తప్పు జరిగిందా, లేకపోతే అదృష్టంగా జరిగిందా, లేకపోతే అధికారులు, లేకపోతే నాకు సంబంధం ఉందా అనేది ఆలోచన చేశారా అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తారు నాకు సంబంధం లేదని. ఒక వ్యక్తి పోలిగ్రాఫిక్ టెస్ట్ చేస్తే దాంట్లో కూడా అతను చెప్పాడు నాకు పెద్దిరెడ్డి గారికి సంబంధం లేదు, అది ఎవరికి నాకే సంబంధం లేదు, అదృష్టంగా జరిగింది అని చెప్పి చెప్పారు, యాక్సిడెంట్లుగా జరిగిందని. మరి అలాంటి స్టేట్మెంట్లు వస్తే కూడా ఇంకా కూడా వాటి మీద మీరు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేయడం, కేసుల మీద కేసులు పెట్టడం, ఏం సాధించారని అడుగుతా ఉన్నాను. సార్, ఆఖరికి మీరుంటున్న ఇంటి మీదకి సర్వేకి పంపిస్తూ ఉన్నారు, మీకు మీ గెస్ట్ హౌస్కి సంబంధించి భూములు ఆక్రమించేశారంటూ దానిపైన అధికారులు పంపిస్తూ ఉన్నారు. ఏం వదలలేదా సార్ ఇంకా? ఏది చేసినా కూడా భరించే శక్తి మాకుంది కాబట్టి మేమేమి ఎన్నికపోవడం లేదు. మరి ఫారెస్ట్లో అని చెప్పారు, ఫారెస్ట్లో నిజంగా మేము ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే మీరే చెప్పారు, మీ ఎల్లో మీడియా చెప్పింది 24 ఎకరాలు 100 ఎకరాల పైన ఆక్యుపై చేశారని. మళ్ళీ మీరే చెప్పారు 75 ఎకరాల 46 సెంట్లు అని చెప్పి. ఆ 75 ఎకరాల 46 సెంట్ల కంటే ఎక్కువ ఉంటే యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మరి ఎందుకు తీసుకోలేదు ఇన్ని రోజులు? అదేవిధంగా మఠం భూములు అంటున్నారు. మా ఇల్లు కట్టినది కానీ దాని ముందున్న మా పార్టీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మేము గతంలో కొన్నవి, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీగా ఎవరైతే మఠం ఎవరికైతే అమ్మిందో వాళ్ళ దగ్గర కొన్నాము. ఆ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. ఇది మఠం భూమి అని చెప్పి వస్తున్నారు. కానీ దీనికి కూడా కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లో ఏం తేలితే అది తేలుతుంది, నిజాలు బయటకు వస్తాయి. సార్, మొన్న ఈ మధ్య మిథున్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, నా పైన మా కుటుంబం పైన మానవ అక్రమ రవాణా కేసు, డ్రగ్స్ కేసు మినహా అన్ని కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. అంత దారుణంగా టార్గెట్ చేస్తున్నట్టు అన్నారు. మేము దానికేమీ చింతించడం లేదు, పశ్చాత్తాపడడం లేదు. మాకు ఇవన్నీ తెలుసు. అందరికంటే ఎక్కువ చంద్రబాబు గురించి నాకే తెలుసు, అతను ఏ విధంగా స్పందిస్తాడు మా మీద.
కాబట్టి ఇంత టార్గెట్ చేసినా కూడా మేము పోరాడతాము. ఏది వచ్చినా కానీ మంచి అయినా చెడ్డ అయినా కానీ భరించే శక్తి మా కుటుంబానికి ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఎవరైతే సపోర్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. అందుకోసమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఈ టార్గెట్ ని ఎదుర్కొంటారా సార్? జగన్మోహన్ రెడ్డి గారి కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారని నేను అనడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఆయన టార్గెట్ చేసినట్లు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. ఏదైనా ఎన్ని ఇబ్బందులైనా ఇంతకు ముందే చెప్పాను. మేము రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మా కుటుంబం, ఒకవేళ మేము లేకపోయినా మా బిడ్డలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారు తప్ప మేము పార్టీలు మారడము లేకపోతే నమ్మక ద్రోహం చేయడము అలాంటివి చంద్రబాబు చేసినట్లు చేసే పరిస్థితి మాకు లేదు.